హలో నమస్తే. ఏపీ రాజధాని అమరావతి అంశానికి సంబంధించి మరోసారి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రచ్చ చూస్తున్నాం, రాజకీయ రగడ చూస్తున్నాం. అమరావతికి సంబంధించి 2024 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి అమరావతి పాలిట విలన్, మిగతా అన్ని పార్టీలు అమరావతి కోసం పోరాడుతున్న పార్టీలుగా కనపడ్డాయి. అమరావతి రాజధాని ఒక్కటిగా ఉండాలంటూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు ఆందోళన చేయడం, దీక్షలు చేయడం, ర్యాలీలు చేయడం చూసాం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి ముందు కూటమి ఇచ్చిన హామీ అమరావతి ఒక్కటిగానే ఉంటుంది, అమరావతి అభివృద్ధి మా ఎజెండా అంటూ అధికారంలోకి వచ్చాయి. 3 రాజధానులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. మ్యాండేట్ చూస్తే అది అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అంశంలో చాలా వేగంగా ముందుకెళ్తామని చెప్పారు. అప్పులు తీసుకొస్తున్నారు. 32,000 కోట్ల రూపాయలకు పైగా పనులు పిలిచారు, టెండర్లు పిలిచారు, పనులు నడుస్తున్నాయి. సో అదే సందర్భంగా 2 సీజన్స్లోనూ, మొదటి సీజన్లో, రెండో సీజన్లోనూ వర్షాకాలంలో అమరావతి ప్రాంతం పూర్తిగా నీటిలో మునిగిపోవడం కనిపించింది. అమరావతి ప్రాంతంలో నీటిని తోడడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కనిపించింది. ఇది కనిపించిన తర్వాత నీటితో మునిగిపోయే ప్రాంతంలో రాజధాని అవసరమా అనే మాటలు వినిపించాయి. సో ప్రభుత్వం మాత్రం వచ్చే 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం, దీనికోసం మరొక 30,000 కోట్ల రూపాయలు, ఇప్పటికీ 60,000 కోట్ల రూపాయలు సమీకరణ చేశారు, మరో 30,000 కోట్ల రూపాయలు సమీకరణ చేయబోతున్నాం, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామంటూ కమిటెడ్గా చెప్తూ వస్తోంది. సో ఎన్నికల కంటే ముందు చెప్పిన మాట ప్రకారం అమరావతి ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చేసే కార్యక్రమంలో వేగంగా ముందుకెళ్తున్నట్టుగా కూటమి సర్కార్ చెప్తూ వస్తుంది. కూటమి సర్కార్ వైపు నుంచి ఉన్న మాట ఇది. అదే సమయంలో కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చెప్పిన మాట, ఇప్పుడు ఉన్న ప్రాంతంలో 33,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తే 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడితే ఇది కేవలం మున్సిపాలిటీగా ఉంటుంది, అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఒక కొత్త మాటని తెరపైకి తీసుకొచ్చారు. ఈ మాట ఎన్నికలకు ముందు చెప్పింది కాదు. నిజానికి ఎన్నికల కంటే ముందు 2014-19 మధ్యలో చంద్రబాబు మాట్లాడిన మాట, అప్పుడే తీసుకున్న ల్యాండ్ తోటే, అప్పుడే కట్టబోతున్న ప్రణాళికలతోటే ఆ ప్రాంతం, ఆ రాజధాని ఒక అంతర్జాతీయ నగరంగా మారబోతోంది, విశ్వ రాజధానిగా, విశ్వనగరంగా మారబోతుంది అంటూ ఆయన మాట్లాడారు. అదే సందర్భంలో తీసుకున్న భూమిలో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, రైతుల దగ్గర నుంచి తీసుకున్న మొత్తం భూమి కలిపి దాదాపు 50,000 ఎకరాలు ఉంటే, ఈ 50,000 ఎకరాలని అభివృద్ధి చేస్తే ఇందులో 10,000 ఎకరాలు డెవలప్డ్ ల్యాండ్ మనకి మిగులుతుంది. ఈ 10,000 ఎకరాలని అమ్మితే 1,00,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఇది ఒక సస్టైనబుల్ రాజధాని అంటూ చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు సెల్ఫ్ సస్టైన్ రాజధాని, విశ్వనగరం అని మాట్లాడిని పక్కకి వెళ్ళిపోయి చంద్రబాబు నోటి వెంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని డెవలప్ చేస్తే మున్సిపాలిటీగానే మారిపోతుంది అంటూ మాట్లాడారు. ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి అమరావతి రాజధానిగా ఉండాలి అని వాళ్ళు సమర్థిస్తూ వస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు చంద్రబాబు మాటను యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేవు. చంద్రబాబుతో పాటు కూటమిలో ఉన్న జనసేన కూడా నేరుగా మేము అదనపు భూసేకరణకు అంగీకరిస్తున్నాం అనే మాట చెప్పలేకపోతుంది. బయటకు వచ్చి కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సర్దుకుని ఉంటున్నారేమో తెలియదు. ఆ రోజు అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సిపిఐ పార్టీ, ఆ రోజు అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సిపిఎం పార్టీ, ఆ రోజు అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ, అనేక చిన్న పార్టీలు, అనేక మంది మేధావులు, అనేక మంది అమరావతి ఉద్యమం కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్, తెలుగుదేశం పార్టీ గడిచిన ఎన్నికల్లో విజయం సాధించాలని కష్టపడి పనిచేసిన అనేక మంది కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ చేసిన అదనపు భూసేకరణని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంతేకాదు గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కారణంగా మాకు అన్యాయం జరిగింది అని మాట్లాడిన అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతుల జేఏసీ ఈరోజు చెప్తోంది, చంద్రబాబు సర్కారు తీసుకున్న మా భూములు కూడా సరిగా అభివృద్ధి చేయట్లేదు, మాకు ఇప్పటివరకు ప్లాట్లు ఇవ్వలేదు, మా ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియట్లేదు అని. మా ప్లాట్లు తీసుకున్నారు, ఇప్పుడు మా ఇల్లు కూడా తీసుకుంటున్నారు, రోడ్ల కోసం మా ఇల్లు కూడా తీసుకుంటున్నారు అంటూ ఇటీవల రామారావు అనే ఒక రైతు అధికారుల సమక్షంలోనే గుండె పగిలి చనిపోవడం చూసాం. సో అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి డెవలప్ అవుతుంది అని భావించిన రైతు నేతల్లో, ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం పైనే నమ్మకం లేని ఒక వాతావరణం 33,000 ఎకరాల్లో అభివృద్ధి చేస్తానన్న సందర్భంలోనే లేదు. దానికి పైగా అదనపు భూసేకరణకి అక్కడున్న రైతులు ఎవరు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించిన పరిస్థితి కనిపించట్లేదు. కొద్దిసేపటి క్రితం మంత్రి నారాయణ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. మేము ఒక గ్రామానికి వెళ్ళాము, మొదటి రోజే మాకు 20% మంది రైతులు భూములు ఇచ్చేశారు అని చెప్తున్నారు. 100% మంది రైతులు భూములు ఇవ్వాల్సిన చోట 20% మంది రైతులు మాత్రమే నీకు అక్కడ భూములు ఇచ్చారంటే మీ ప్రభుత్వం పైన వాళ్ళకి నమ్మకం లేదని కదా దానికి అర్థం. పైగా వాళ్ళంతా అడుగుతున్నమాట, ప్రభుత్వానికి సంబంధించిన వర్షన్ ఇదైతే రైతులకు సంబంధించిన వర్షన్, రైతుల వైపు నుంచి వస్తున్న ప్రశ్నలు, నిన్న మొన్న గ్రామ సభల్లో జరిగిన పరిణామాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. రైతులకు ఈ ప్రభుత్వం డెవలప్ చేస్తుందనే దానిపైన నమ్మకం కనిపించట్లేదు. గతంలో రైతులంతా జగన్మోహన్ రెడ్డికి భయపడ్డారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఏం చేస్తాడో అని. కానీ ఇప్పుడు రైతులకు ఈ ప్రభుత్వం పైన కూడా నమ్మకం లేకుండా పోతుంది. మేము సిఆర్డీఏ కార్యాలయంలోకి వెళ్తే మమ్మల్ని జోకర్లుగా చూస్తున్నారు, అవహేళనగా చూస్తున్నారు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల పాటు అమరావతి రైతులు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మీ సమస్యలు ఏంటి అని పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు.
తెలుగుదేశం పార్టీ భజన చేస్తున్న మీడియా కూడా అమరావతి రైతులకు ఈ ప్రభుత్వం ఈ సర్కారు న్యాయం చేసిందని చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఉంది. అక్కడ రైతులకు సంబంధించిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో, ఆ ప్లాట్లు ఎవరికి ఏ దిశలో ఉన్నాయో, రోడ్లు, కరెంటు, మురుగునీరు, ఈ మొత్తం ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ ప్రభుత్వం ఈ క్షణాన్ని వరకు చేసిన పరిస్థితి లేదు. తొందరగా పూర్తి చేస్తుందనే ఆలోచన కూడా ఎవరికి రావట్లేదు, కాన్ఫిడెన్స్ కూడా రావట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం రావాలి, అమరావతి డెవలప్ చేయాలని కోరుకున్న రైతులే ఇప్పుడు అదనపు భూసేకరణకి వెళ్ళిన సందర్భంగా వాళ్ళు కోరుతున్న మాట, 3 ఏళ్లలో మాకు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు మీరు. 3 ఏళ్లలో అభివృద్ధి చేయకపోతే పరిస్థితి ఏంటో కూడా మాకు చెప్పండి. మాకు చట్టబద్ధమైన హక్కు కల్పించండి. 3 ఏళ్ల తర్వాత ఈ భూములు అభివృద్ధి చేయకపోతే ఎకరానికి ఏడాదికి 5 లక్షల రూపాయలు ఇస్తామని పరిహారం పెట్టండి. అప్పుడు రైతులకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం కంటే ఈ ప్రాంతం అభివృద్ధిపైన దృష్టి పెట్టడం, ఇక్కడ నిధులు ఖర్చు పెట్టడమే భావ్యమని అప్పుడున్న ప్రభుత్వాలు భావించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. మాకు రక్షణ ఇవ్వండి. రేపొద్దున ప్రభుత్వాలు మారినా, ఇంకేదైనా జరిగినా, గతంలో అమరావతి రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన తరహా పరిస్థితి మాకు రాకుండా ఉండాలంటే మాకు అటువంటి లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వండి అంటూ కొత్తగా అదనపు భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం వెళ్ళిన సందర్భంగా రైతులు అడుగుతున్నారు. సో రైతులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి విషయంలో ప్రాపర్గా వెళ్తుందనే నమ్మకం లేకుండా పోయింది. అమరావతిని ప్రాపర్గా ఈ ప్రభుత్వం డెవలప్ చేస్తుందనే నమ్మకం లేకుండా పోతుంది. అమరావతి అక్కడ ఒక వైబ్రెంట్ సిటీగా డెవలప్ అవుతుందనే నమ్మకాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుందనే విషయం అర్థమవుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన వర్షన్ అది, రైతులకు సంబంధించిన వర్షన్ ఇది. ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వర్షన్ చూస్తే, జగన్మోహన్ రెడ్డి ఈ క్షణానికి కూడా అమరావతి అంశం పైన తేల్చుకోలేకపోతున్నారు, స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని అంటూ గతంలో మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం. ఇప్పుడు మీ విధానం ఏంటి అంటే, మా విధానం ఇది అని అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షణానికి చెప్పలేకపోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా అస్పష్టంగానే ఉన్నాయి తప్ప, ఆందోళనతో, ఆవేదనతో ఉన్న అమరావతి ప్రాంత రైతుల్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నాలు చేయకపోగా, అమరావతి పైన తమ స్టాండ్ ఏంటో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయకపోగా, అమరావతి పైన దుష్ప్రచారం చేస్తున్న తరహాలో జగన్మోహన్ రెడ్డి మాటలు కనపడ్డాయి. ఆ ప్రాంతం నదీ గర్భంలో ఉంది, అక్కడ ఎలా కడతారు, ఎకరానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది, ఇంకో 2 లక్షల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఇవన్నీ పాసింగ్ స్టేట్మెంట్ ఒక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఇవ్వకూడదు. మీ పార్టీ విధానం ఏంటో చెప్పండి. మీ పార్టీ కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసుకుని అమరావతి పైన మీ విధానం ఏంటో చెప్పండి. అమరావతి ప్రాంతానికి సంబంధించి మీ పార్టీ కార్యకర్తల, నాయకుల వర్షన్ ఏంటో తీసుకోండి. గుంటూరు, విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరాల్లో బిల్డింగ్స్కి వెళ్తే రాజధాని అయిపోతుంది అంటూ గతంలో ఒక మాట మాట్లాడారు. అదే మీ విధానమా చెప్పండి. అలా కాకుండా ప్రభుత్వం ఒక పని చేసుకుంటూ పోతుంటే, ఆ ప్రభుత్వం చేస్తున్న పనిపైన అక్కడ ప్రాంతానికి సంబంధించిన రైతుల్లో రకరకాల ఆవేదన, ఆందోళన, ఏం జరుగుతుందో తెలియని ఒక పరిస్థితి ఉంటే, ఇప్పుడు మీరు వచ్చి అసలు అది కూడా కాదు, అది పనికొచ్చేది కాదు, అక్కడ ఇంకా 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఈ తరహా మాటలు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల, ఆంధ్రప్రదేశ్లో రాజధాని పట్ల ఎటువంటి ఆలోచన మీకున్నట్లు అర్థం చేసుకోవాలి. గతంలో విశాఖపట్నాన్ని రాజధానిగా ఉండాలని మీరు భావించారు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా. అదే మాట ఇప్పుడు చెప్పండి ధైర్యంగా. మేము వస్తే అమరావతి ప్రాంతంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం, అక్కడ భూములు ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటుందో వాటిని మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాం, మేము విశాఖపట్నానికి వెళ్తాం, నేను విశాఖపట్నంలో కాపురం ఉంటాను, నేను అక్కడి నుంచే పరిపాలన చేస్తాను మళ్ళీ గెలిస్తే, ఈ మాట చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలి. లేదా గడిచిన ఎన్నికల్లో 3 రాజధానులు అంటే మనల్ని ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి, తిరస్కరించారు కాబట్టి, మనం ఆలోచనని తప్పుపట్టారు కాబట్టి, రాజధానిని ఇక్కడే ఉంచుదాం, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, లీగల్ క్యాపిటల్, శాసన వ్యవస్థ మొత్తం అంతా ఇక్కడే ఉండేలా చూద్దాం అని మీరు అనుకున్న గుంటూరు, విజయవాడ మధ్యలో 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు తీసుకుని అక్కడ రాజధాని నిర్మాణం చేసి నేను ఇక్కడే ఉంటానన్న మాటనే చెప్పాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేది చెప్పకుండా ఇంకా అస్పష్టతగానే ఉంచింది. ఈ మొత్తం అస్పష్టత కారణంగా ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే 4 ఏళ్లలో, వచ్చే 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేసే వాతావరణం ఏం మాత్రం కనపడట్లేదు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రయారిటీస్ ప్రతిరోజు మారిపోతూ ఉన్నాయి. అమరావతి పేరు వినపడుతుంది కానీ పనులన్నీ విశాఖపట్నంలో కనపడుతున్నాయి. అమరావతికి కొత్తగా ఒక కంపెనీని తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు. అమరావతిలో కొత్తగా ఒక రోడ్లు వేసి అక్కడ ఒక నివాస యోగ్యమైన పరిస్థితిని క్రియేట్ చేసిన పరిస్థితి అక్కడ ప్రభుత్వం చేస్తున్నట్టు కనపడట్లేదు. ఈ మాట నేనంటుంది కాదు, అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చి సర్కారు రావాలని కోరుకున్న రైతులు అంటున్నమాట. ఎవరికి చెప్పుకోలేక, ప్రభుత్వం పట్టించుకోక, ప్రభుత్వం ఇంకా బుల్డోజర్లా తమమే పడిపోతుంటే ఏం చేయాలో అర్థం కాక గుండె పగిలి రైతులు చనిపోతున్న వాతావరణం అమరావతి ప్రాంతంలో చూస్తున్నాం. అమరావతి ప్రాంత రైతులు ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసింది అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఎవరితో మాట్లాడినా చెప్తారు. బయటికి మాట్లాడి ఇప్పుడు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరే కదా తెచ్చుకున్నారు ఈ ప్రభుత్వాన్ని అని మమ్మల్ని చూసి నవ్వుతారేమో చుట్టుపక్కల ఉన్న జనం అని భయపడుతున్నారు ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు. అమరావతి ఉద్యమం చేస్తున్న సందర్భంగా ఆ ప్రాంతంలో అనేక మంది పైన కేసులు పెడితే ఈ క్షణానికి ఆ కేసులను ఎత్తేలేదు ప్రభుత్వం, ఆ కేసులు ఎత్తేసే ప్రయత్నం ఈ సర్కారు చేయలేదు. అమరావతి ఉద్యమం చేస్తున్న సందర్భంగా అనేక మంది రైతులు ఆ ప్రాంతంలో గుండె పగిలి చనిపోతే
రకరకాల కారణాలతో ఉద్యమం సందర్భంగా చనిపోతే ఏ ఒక్క కుటుంబానికి ఈ క్షణానికి పరిహారం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఏ ఒక్క కుటుంబాన్ని ఈ ప్రభుత్వం పరామర్శించలేదు. మా ప్లాట్ ఎక్కడుందో చెప్పండి అంటూ ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో ఉంటే, అధికారులు మమ్మల్ని అవహేళన చేస్తున్నారంటే ఏ అధికారిపైన చర్యలు తీసుకోలేదు. రైతులకు గౌరవం ఇవ్వండి అనే మాట చెప్పలేదు. రైతులను రాజకీయంగా వాడుకుంది తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కోసం పోరాటం చేసిన వాళ్ళకు, అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులకు ఇది మీ ప్రభుత్వం, మేము మీతో ఉన్నామనే భరోసా ఈ క్షణానికి ఇవ్వలేదు అనేది నిజం. కాబట్టి అమరావతి పైన పొలిటికల్ గేమ్స్ నడుస్తున్నాయి. ఈ పొలిటికల్ గేమ్స్లో అన్ఫార్చునేట్లీ ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు మాడిపోతున్నారు, రైతులు నలిగిపోతున్నారు. సో స్టేట్స్మెన్స్గా ఉండాల్సిన రాజకీయ నాయకులు పొలిటికల్ మైలేజ్ కోసం కన్వీనియంట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కాకుండా అమరావతి పైన ఏం చేయాలి, ఇప్పుడు కొత్తగా మరో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అంటే డెఫినెట్గా అది కనపడుతోంది. అదన భూసేకరణ పేరుతో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఇది రాష్ట్రానికి సరైనదే కాదా? గతంలో అన్ని పార్టీలతో కలిసి ఉద్యమం చేసిన తెలుగుదేశం పార్టీ ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అసెంబ్లీకి ఎట్లాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావట్లేదు, ఈవెన్ ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి వైసీపీ రాకపోతే వదిలేండి, మిగతా పార్టీలకు సంబంధించిన ఒపీనియన్స్ అయినా తీసుకోండి, అందరితో కలిసి అన్ని పార్టీలు కలిసి అందరం కలిసి మేము అమరావతి కోసం పనిచేస్తున్నాం, అమరావతిలో అదనపు భూసేకరణ చేస్తున్నాం, అమరావతిలో అభివృద్ధి చేస్తున్నాం, అమరావతి కోసం ఓ 2,00,000 కోట్ల రాష్ట్ర సంపదని పెట్టబోతున్నాం అనే విషయాన్ని మిగతా పార్టీలకైనా చెప్పి కన్విన్స్ చేయండి. ఆ ప్రయత్నం కూడా చేయకుండా ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనుకుంటూ పోతే మీరు రాష్ట్ర భవిష్యత్తుని ప్రమాదంలో పెడుతున్నారు. అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతుల భవిష్యత్తును కూడా ప్రమాదంలో పెడుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించకపోతే అమరావతి రాజకీయ రగడ ఇంకొన్ని దశాబ్దాల పాటు కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడుతోంది.